హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మైత్రి ఫుడ్. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదట. అలాంటి ఉల్లినే కాదు, ఉల్లికాడలతో కూడా టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 కప్పు దాకా వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి ఓసారి కలిపి పచ్చిమిర్చి మగ్గేదాకా ఉడికించి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లికాడలను 3 కప్పుల దాకా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లికాడలు పచ్చివాసన పోయి కాస్త రంగు మారేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటా వేసి టమాటా సాఫ్ట్గా ఉడికిన తర్వాతకి కొద్దిగా పసుపు, కాస్త ధనియాల పొడిని వేసి ఉడికించిన ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల కర్రీ ఫ్లేవర్ అంతా ఎగ్స్కి చక్కగా పట్టిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్స్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని మూత పెట్టి కర్రీలోని ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా కాస్త గరం మసాలా, కొత్తిమీర వేసి ఓసారి కలిపి దింపేయండి. అంతే, స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.